ఈ రోజు వీడియో ఏంటంటే మేము 2 చోట్ల ఓట్లు వేయబోతున్నాం. నా ఓటు నేను మనస్ఫూర్తిగా వేయలేను, అదొక్కటే నాకు బాధ. పాత ఇల్లు ఒకటి ఉంటుంది, మా సొంత ఇల్లు, రాజబంగ్లా, అది చూపిస్తాను. ఈ ఊర్లోకి పెద్దది, మొత్తం ఒక 1/2 ఎకరా ఉన్నటువంటి ఇల్లు, పెద్ద బంగ్లా. దీని లోపల పెద్ద రూమ్ లాగా ఉంటుంది అనమాట. లోపల బాబా పెద్ద బాగుంది, గ్యారేజ్. మా బాత్రూమ్ చూపిస్తుంది చూడండి. స్టన్ లోపల కల ఏదో స్మెల్ వస్తున్నాడు, ఏదో చచ్చిపోయింది. దూరం పై పిల్లి నిలబడి పిల్లి టీవీ మీద పెట్టి కింద పడింది. భయం వేస్తుంది. సీల గుచ్చుకున్నారు. మామూలు సీల కాదు. వాటర్ పడుతుంది, వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఓట్లకి వెళ్తున్నాం అనమాట. 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కవిత పెళ్లికి ముందు ఓట్లు వేసినాము, ఇప్పుడు పెళ్ళి అయ్యాక ఓట్లు వేస్తున్నాం కవిత కూడా. సో ఈరోజు ఏపీలో పోలింగ్ కాబట్టి మేము 2 చోట్ల ఓట్లు వేయబోతున్నాం. ఒకటి వచ్చేసరికి మా ఊర్లో నేను, మా చెల్లెలు, మా నాన్న, ఇంకోటి మా వైపు వాళ్ళ ఊర్లో. సో 2 ఓటింగ్ ఎలా ఏంటి అనేది చూపిస్తాం. దాంతో పాటుగా మా ఊర్లో మా సొంత ఇల్లు, ఎప్పుడు చూపించే హైవేలో ఉండే ఇల్లు కాకుండా పాత ఇల్లు ఒకటి ఉంటుంది, రాజబంగ్లా, అది చూపిస్తాను. సో అది కవిత కూడా చూడలేదంట. నాకు చిన్నప్పుడు ఏమైనా వచ్చుంటామేమో, ఫంక్షన్ వచ్చినప్పుడు చూసుంటుంది. ఫంక్షన్, మా అక్క మెచ్యూర్డ్ ఫంక్షన్ గుర్తులేదు, కాకపోతే ఫొటోస్ ఏమైనా ఉంటామో. అక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో దాన్ని ఎలా దాపెట్టేది, ప్లస్ పెద్ద రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో దాన్ని దాపెట్టేది, అది కూడా చూపిస్తా. కవితకు కూడా చూపిస్తాం, అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? అందులోకే వీడియో లైక్ చేయడం. మా నాన్న ఆల్రెడీ రెడీ అయ్యి మన కొత్త ఇంటికి అడిగి వెళ్ళున్నాడు. అద్దం ముందు ఇంకెప్పుడు అద్దం ముందే అందం ఇచ్చి మా అన్నకి అందం కోసం పోయినా అనుకున్నా. నువ్వు అన్నం కోసం పోయారు, మీ ఇద్దరు ఉదయాన్నే ఎన్ని పూసారు. దాంతో పాటుగా నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే ఎలక్షన్ కోసం వెళ్తాను, నువ్వు ఎమ్మెల్యే ఈ పిల్ల ఎంపీ అన్నట్టు పిల్లపిస్తున్నారు. గెలుపు ఉంటుంది, మనం వేయకపోతే ఏం ఉండదు వాళ్ళు. సో ఈరోజు మనం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోతే ఆంధ్రాలో, తెలంగాణలో ఓటు వేయండి, డబ్బులు తీసుకోకుండా వేయండి, మంచి వాళ్ళకి వేయండి, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి, ఓటు వేయకుండా ఉండొద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓట్లు అయిపోతే ఈరోజు సాయంత్రానికి మనం అప్లోడ్ చేసే సాయంత్రానికి ఉదయానికి అందరూ వేసేస్తారు. సో మేమైతే జెన్యూన్గా మాకు ఎవరైతే మంచి చేస్తారు ఈ లోకల్ ఏరియాకి అనిపిస్తో వాళ్ళకి నిజాయితీగా వేసేస్తాం, అంతే. ఒకరికి ఏంటి అని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయము. మీ ఇద్దరు మనసులో ఉండే వాళ్ళకి వేస్తారు, కానీ నా మనసులో ఉండే వాళ్ళకి నేను వేయలేనే, అదే వచ్చిన ప్రాబ్లం. ఆ పిల్లకి కనిపిదు కదా, నువ్వు వేస్తావు. మనసులో ఉండదు, మీ అన్నకి చెప్పు, అదే వేస్తాడు. ఇప్పుడైతే నేనేసి అంత ముందు ఎలక్షన్స్ అయితే అక్కడ ఎవరుంటే వాళ్ళకి నచ్చింది వేసుకునే వాళ్ళంట. నానేసింది చెప్తున్నా, అప్పుడప్పుడు వేరే వాళ్ళు వేసేవాళ్ళంట కదా. ఒకసారి అన్న వేసిండు, ఒకసారి నానేసిండు, ఇంకొకసారి ఇంకొకరు వేసిండ్రు. అది నా ఓటు నేను మనస్ఫూర్తిగా వేయలేను, అదొక్కటే నాకు బాధ. ఏ వాళ్ళు చెప్పుద్ది, వాళ్ళు ఏదేస్తారు ఇప్పుడు తెలియదు కదా, అది ఉద్దేశం. నేను మాత్రం నువ్వు చెప్పిన దానికి వేస్తాను. ఫోన్ ఆలోచించలే. డన్, వెళ్దాం. నీకు పాలు కావాలా? సారీ నాన్న, మర్చిపోయినా. నువ్వు పాలు తీసుకురా, వెళ్దామా? చూడు మైక్ నా దగ్గర. అందరికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? సిగ్గు. మా బాబులో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే, మాతో మా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మాట్లాడదు, కానీ కొత్త పర్సన్ ఉంటే ఒక్కసారి నోరు తెరవద్దు. దీన్ని ఎట్ట పోగొట్టాలో అర్థం కావట్లా. అప్పటికి నేను కొత్త పర్సన్ ఉంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేలా ట్రై చేయిస్తా, వాళ్ళ దగ్గరికే పోయి మాట్లాడని చెప్తా. అట్లా నాకు కూడా ఇంట్రోవర్ట్, నేను కూడా. అంటే కొత్త వాళ్ళతో అసలు మాట్లాడు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటుంది. ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. నాకు ఇష్టం ఉంటుంది, అంటే అది ఇష్టం అని కాదు, నేను కొత్త వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడను, కొంచెం టైం పడుతుంది. మా బాబు కూడా అట్ట తయారైంది, దీన్ని ఫస్ట్ చిన్నప్పుడే బాగొట్టాలి. చూడు అన్న, తల్లి తండ్రి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో మా ఊరికి 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇది వచ్చి ఇదేనా మన పొలం? అప్పుడు ఇదేనా దీని ముందే? నీకు తెలిసా, కరెక్ట్ గుర్తుందే? ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇది మా పొలం అనమాట. ఈ రోడ్డు తర్వాత రెండోది, అది 1 ఎకరా 75 సెంట్లనా? ఇది భయంకర రేట్ ఇప్పుడు. అది మేము ఒక 5 సంవత్సరాల క్రితం అమ్మేసాము, 5 ఏళ్ళ. అప్పుడు బ్యాంకులో 11 లక్షల లోన్ ఉంటే దాన్ని అమ్మి ఆ లోన్ క్లియర్ చేసాం. ఇప్పుడు అనిపిస్తూ ఉంటది, అమ్మ ఈ పొలం ఉండే లక్షలు కదరా అని. తప్పదు, వదిలేసాం. మా నాన్న హైవే పక్కనే నేషనల్ హైవే. ప్లస్ మా అక్క పెళ్ళప్పుడు ఒక ఇల్లు అమ్మేసాము, 1,75,000 అప్పుడు ఇల్లు 1,40,000. ఇప్పుడు కోర్టులో ఇప్పుడు చాలా రేట్ ఉంటుందా, హైవే పక్కనే ఇల్లు అది. సో అది కూడా అమ్మేశారు. ఇదిగో వరికొండపాడు
మరి కుంటపాడు మా అన్న వాళ్ళ ఇంట్లో మా కవిత దిగుద్ది, ఎందుకంటే అక్కడికి వచ్చేందుకు పాప నిద్రపోతుంది. సో మేము వెళ్ళి ఓటేసి వస్తాం అనమాట. ఇదే ఇల్లు మీ అందరికి తెలుసు కదా, మాది హైవే లైన్ చూసి ఎంత చూడాలా చూడిపోనానట. సో ఇది మా ఊరు అనమాట, ఆంధ్రావారిపల్లి. చూసారా, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావారిపల్లి. కానీ అది కాదు, యాక్చువల్గా ఏంటంటే ఊరి పేరు ఆంధ్రావారిపల్లి. ఆంధ్రా అని ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్పెల్లింగ్ ఆంధ్రా, కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులో మారిస్తే ఆంధ్ర అవుతుంది. సో ఆంధ్రా అనే ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువ ఉంటారని ఆంధ్రావారిపల్లి అని వచ్చింది. మా ఇంటి పేరు బొడ్డు, కానీ అట్లా ఇంగ్లీష్ తెలుగులో అట్లా రాశారనమాట. సో అందరూ ఓట్లేసి వస్తున్నారు, వెళ్దాం మనం. ఇది రాములవారి గుడి, ఇది స్కూల్ అనమాట. ఈ స్కూల్ కి మా నాన్న ఒకప్పుడు ఇదేంది నాన్న ఏం చేసినావు ఈ స్కూల్ కి? స్కూల్ కమిటీ చైర్మన్. ఈ ఎలిమెంటరీ స్కూల్ కి మా నాయన నేను చదివేటప్పుడే బిల్డప్ గా దీంట్లో ఫ్లాగ్ సంబంధించిన స్తంభం మా నాన్న కట్టించినప్పుడు దానికి కాంట్రాక్ట్. అటు సైడ్ చిన్న స్కూల్ ఉంది చూడు. ఏ బోరు? బోరింగ్ ఇప్పటికి పని చేస్తుంది ఇదే అని చెప్తున్నట్టుంది. ఏదన్నా బ్రహ్మాండంగా. అప్పుడు ఎంత అయింది ఆ బోర్కి? 12,000. అప్పుడు 12,000 అయిందా? ఇప్పుడు ఎంత? ₹1,00,000 పైన అవుతుందా? ఇంకొకటి అన్నావు, మా స్లిప్పులు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ స్లిప్పులు తీసుకొని వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. అటు అంగన్వాడి స్కూల్ కూడా నానే కట్టించినప్పుడు. కాదు, స్కూల్ కట్టిలే. స్కూల్ కట్టించింది నేనే. అవునా? మిగిలింది ఏమన్నా డబ్బులు? అల్లుడు వచ్చిండు. నమస్తే అల్లుడు. అల్లుళ్ళు వచ్చారు, దిగదాం. మా అది అందరిని పలకరిస్తూ ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఊరోళ్ళు కాబట్టి సో ఓటు వేయడానికి ఇంకెళ్తారనమాట. ఆ స్లిప్లో వస్తే ఓటేసేస్తారు, అయిపోద్ది. ఓటేసి ఆల్మోస్ట్ ఊరు దాటి వెళ్ళిపోయాయి అనమాట. మర్చిపోయి పాతిల్లు చూపిద్దామని. కవిత పాతిల్లు ఎంట్రీ అనింది. వరి ఇటు బయలుదేరను, మళ్ళీ ఓట్ల దగ్గర అంత డిస్టర్బెన్స్ అని. పొలాల్లోకి రూట్ ఉంది, అట్లా ఊరవతల నుంచి పొలాల్లో నుంచి మన పాతిళ్ళకి వెళ్తున్నాం. ఎలక్షన్ ఏరియా నుంచి వెళ్ళాలి యాక్చువల్గా, కానీ అట్లా అంతా డిస్టర్బెన్స్ ఎందుకు ఓవర్గా ఉంటుంది, ఎందుకు బాగోదని ఇట్లా వెళ్ళకూడదు కూడా రూల్స్ ప్రకారం. సో ఇటు వచ్చాం. ఇందాకంటే నాగలక్ష్మి ఉంది, బ్లైండ్ పర్సన్ ఉంది అనేసరికి అలో చేశారు. సో ఇక్కడ అనమాట కవిత ఒకప్పుడు ఇక్కడ గుడిసెలు వేసుకుని వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇదిగో ఇక్కడ నాన్న ఇది ఉండాలి కదా నాన్న, బోరింగ్. ఇదిగో బోరింగ్ తీసేసారు నాల్సి. ఇక్కడ మా ఇల్లు వెనకే బోరింగ్ ఉండేది. అదే మేము చివరి రోజుల్లో వచ్చింది లేదు బోరింగ్. ఇక్కడ గుడిసెలు ఉండే, ఆ గుడిసెలు పోయినాయి, చెట్లు పోయినాయి, బ్యార్నీలు. ఇల్లు ఇదిగో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ చెట్లు ఇవన్నీ చూపిస్తాను. చాలాసేపు పడుతుందమ్మా ఈ వీడియో. ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. నా పాత జ్ఞాపకాలు చెప్తాను. మొత్తం చూపించడానికి టైం పడుతుంది, అయినా కూడా సూపర్ ఎక్సైటింగ్ వీడియో. నాకు కూడా చాలా హ్యాపీ. వాటర్ పడుతుంది, కోతి చూడండి, చూపి కోతిని. కోతి వచ్చి ఆయన పైన నా మీద ఒక చంపండి, ఒక చిటుకు పడింది కదా, చూసిగా కోతి గారు. అదిగో కోతి టాయిలెట్ పోసింది వెంటనే. బల్లి వచ్చి పడితే మంచిది అంటారు, కోతి పాస పోస్తే మంచిదా? ఆంజనేయ స్వామి ఇంకా మంచిది. అక్షంతలు కూడా వేసింది. బాత్రూమ్ కూడా అక్షంతలు అంటే అవి ఆకులు, ఎండిపోయిన ఆకులు. ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అసలు యాడుంది పాతిల్లు? ఇది చెట్టు కోత. ఎంత పెద్ద చెట్టు అంటే అప్పటి నుంచి ఉంది. ఇది ఉంది, ఇది గడ్డి వామి. అప్పుడు మన వామి ఉండేది అక్కడ, ఎవరిది వేరే వాళ్ళు వామ అంట. పుట్ట చూడండి, ఇప్పుడు పుట్టలేదు కదా. లేదు, చెట్టు అది వామి. మా అమ్మ చెట్టు ఎక్కి చింతా కోసి పచ్చడి చెప్తుంది. ఏ చెట్టు ఎక్కి? ఈ చెట్టు ఎక్కి ఎక్కుద్దా? వాళ్ళ అమ్మ చెట్లు బాగా ఎక్కుద్దంట. చింతా కోసి పచ్చడి పెట్టేది బంతినాల. నేను కూడా ఆ గోడలు ఎక్కి ఇన్నిసార్లు కోసినాను. ఇప్పుడు పోయి ఎత్తుకోపోయి పచ్చడి చేద్దాం. ఇప్పుడు ఏడుందా చెట్టు? చందనపు కర్ర. చందనపు కర్ర. ఎర్రచందనమా? ఏడిది? చూడండి ఈ వరుస చూసారా? దీని వరుసకి ప్రహరీ గోడ ఇంటికి. అంటే మనుషులు కానరారు. అసలు మనుషులు ఏంది కోత? 11 అడుగులు ఉంది ఆల్మోస్ట్. ప్రహరీ గోడ ఇది, ఇంటికి ప్రహరీ గోడ. మొత్తం ఒక అరెకరకు ఉన్నట్టు ఇల్లు. పెద్ద బంగ్లా కాదు, విల్లాలు. ఈ ఊర్లోకే పెద్దది. అది ఊరిని అడిగి చెప్తారు. ఈ ఇల్లు ఎన్ని రోజులు పట్టింది కట్టడానికి? నువ్వు ఉన్నప్పుడు కట్టరా? నాకేం తెలుసు అసలు. ఆయన పుట్టక ముందు మామయ్య బాబాలో ఎవరు కట్టింది. సరే, మన ఊరు మొత్తం మీద పెద్ద ఇల్లు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 42 మంది. 42 మంది. 42 మంది. దాని తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను పార్టీషన్ చూపిస్తాను. 42 ఇల్లు ఎన్ని పర్సెంట్ చేశారని ఎంతమంది పంచుకున్నారు? 4 పోర్షన్లు, 4 ఇల్లు. దాన్ని 4 ఇల్లు చేస్తే 4 ఇళ్లలో వాళ్ళకి ఒక్కొక్కరికి 3-4 ఇల్లు వస్తాయి రూములు. ఎంత పెద్దదో చూపిస్తారా?
ఇంత ఎక్సైట్మెంట్ గా చెప్తున్నారు. నిజంగా అప్పుడు గర్వంగా ఉండేది ఇంత పెద్ద ఇంట్లో ఉంటే. ఇదిగో బర్రెలు కొట్టం ఇది. నల్ల కొండరాళ్ళు అంటే కొండరాళ్ళతో కట్టిన అన్ని మొత్తం కొండరాళ్ళు పాములు ఉంటాయి నాన్న జాగ్రత్త. అది కూడా ఆడదాకా ముందేనా చూడండి ఇల్లు. ఇవన్నీ బర్రెలకా? బర్రెలకి నువ్వు బాగా చూపిస్తున్నావు లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కదా అక్కడ దాకా ఎద్దలు కొట్టాలి బర్రెలు కొట్టాలి ఆడదాకా అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఇది ఇది రాగులు పోసుకునే గరిస. ఇది చాలా మందికి తెలిసి సిటీల్లో టౌన్ లో బతికిన వాళ్ళకి. ఈ గరిస ఎట్లా అంటే ఒకసారి మా చిన్నమ్మకి కందిరీలు పుట్టినాయి అనమాట. చూపిస్తారా కదా పాములు ఉంటాయి. ఇదిగో గొడ్డలు నూరేది కూడా నీట్ గా గొడ్డలు నూరే రాయి ఇది ఉన్నా కదా. ఇక్కడ ఇది గరిసె అనమాట. ఆ గరిసె లోపల వడ్లు బియ్యం ధాన్యాలు వేసి రాగులు వేసి రాగులకు మాత్రమేనా దాని లోపలికి వెళ్ళడానికి దారి అదే ఆ తలుపులో నుంచి లోపల ఆ బుడ్డి తలుపులో నుంచి మనిషి ఎట్ట పడతారు. ఇది దీని లోపల పెద్ద రూమ్ లాగా ఉంటది అనమాట. తీలేము గరిసిది రూమ్ నిజంగా చాలా ఏళ్ల క్రితం కదా బూడిపోయి ఉండొచ్చు. చూడాల్సింది రెండు ఉన్నాయి కదా ఇట్లాంటి గుంతలో. మళ్ళీ గుర్తు వెయ్యాలి ఎట్టున్నట్టు ఇది వచ్చేసి గరిసె అనమాట. కింద ఒడ్లు పోసుకొని ఏం చేసేవాళ్ళ లోపల పోయి తెచ్చేవాళ్ళు మళ్ళీ ఏంది మనిషి దిగి లోపల రూమ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం ఈ రూమ్ పైన ఉన్నామా? అండర్ గ్రౌండ్ గోడలు కట్టి సిమెంట్ తో కట్టారు. మన ఇంట్లో లోపల పోయి చూపించగలమా? ఇది మా ఇల్లు. ఈ ఇంటి మొత్తం మీద చాలా ఇల్లు ఉంది. ఇంకా ఇల్లు మొత్తం తిరిగి చూపిస్తాం. దీంట్లో ఒక పోర్షన్ మా ఇల్లు అనమాట. నా లోపల పోపాక పెద్ద పాము గ్యారెంటీ పోతాయి కాదు. ఇది మీరుండేదే పైన ఏలాడతాయి కోతులు ఉన్నాయి. సో ఇల్లు ఇది మేమున్నది మనం ఉన్నది కదా. ఇదిగో మా అక్కది పెద్ద మంచి ఫంక్షన్ ఇక్కడ చేసింది ఈ ఏరియాలో. ఇదిగో ఈ గుమ్మం ఎదురుగా మా బాత్రూమ్ చూపిస్తూ చూడండి. స్టన్ బిహా నా ఎగ్జైట్మెంట్ కి ఓవర్ యాక్షన్ అనుకోవద్దు. మా బాత్రూమ్ చూపిస్తూ చూడు కదా నువ్వు స్టన్ అవుతు. నాన్న చూస్తున్నాను ఏమో చూడు కదా. ఇదంతా బాత్రూమ్ అనమాట. ఇది బాత్రూమ్ తొట్టి చూడు. ఇది తొట్టె. ఇది మొత్తం బాత్రూమ్. ఇది ఇంత పెద్దది ఇంత పెద్ద బాత్రూమ్. ఇది చూడు ఇది ఇల్లు. ఇది కూడా మందే. ఇదంతా ఇల్లు. మా ఇంట్లో లోపల నుంచి మెయిన్ డోర్ లోపల నుంచి లోపలికి పోయి టర్నింగ్ తిరుక్కుంటూ రావాలి. అటు భయం పడుతుంది. అప్పుడు తలుపుండేవి. ఇప్పుడు ఎన్ని పోయినాయి. ఇప్పుడు ఆ రూమ్ చూపిస్తా ఉండు. నేను ఇక్కడ ఉన్నా కదా ఏం కదా నాన్న నువ్వు లోపలికి వెళ్ళవద్దు. నాయన ఇంత భయపెట్టించి నాకు ఈ వీడియో కూడా తీసేంత నాకు భయం వేస్తుంది. అసలు ఈ చూడు ఎట్టుంది కదా నువ్వు భయపడుతుంది ఏంటన్నా. సో ఈ ఇల్లు చూడండి. ఇక్కడ ఉంది చూసారా ఇల్లు. ఇది మొత్తం దోలాలు కదా అన్ని చెక్కలతో కట్టింది. అంత పెంకిటిల్లు. ఇది పొయ్యి అనమాట. చూడు కామెడీ ఎట్టుంటది తెలుసా. కింద పొయ్యి ఉంటది. దీనిపై నుంచి పొయ్యి గొట్టం వెళ్ళి పొగలు పై నుంచి పైకి గాలికి వెళ్ళిపోద్ది. ఇది బెడ్రూమ్. ఇది హాలు. ఇది హాలు. ఇక్కడే మంచం ఉండేది. ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇది ఇక్కడ టీవీ కదా. టీవీ ఇక్కడ ఉంటది అనమాట. స్టూల్ ఇక్కడ ఉండి ఇక్కడ పెడతాము. నేను ఇక్కడ మంచం వేసుకొని పడుకొని ఇటు తిరిగి పడుకోను అనమాట. పిల్లి దానిపైన దూలం పైన పిల్లి నిలబడి పిల్లి టీవీ మీద పెట్టి టీవీ కింద పడింది. వీళ్ళు అప్పుడే ఇంట్లో నుంచి బయట ఉన్నారు. లోపలికి వచ్చి దానికి ముందు దేనికో అలిగా ఏదో ఇవ్వలేదని. మా నాన్న మా అమ్మ అందరూ నువ్వు టీవీ పగల కొడతావా అంతలా అలిగానే. ఒరే మందరు ప్రావేశం నేను పిల్లి పైన నుంచి దూకింది పిల్లి పడింది అంటే ఇప్పటికీ నమ్మరు. ఈ నా కొడుకు టీవీ బాల్ కొట్టాడు మా నాన్న ఇప్పటికీ నమ్మకలేదు నీకు. నేనేం పగల కొట్లా. ఆ దూరం పై నుంచి అది పడింది. నేనే చూస్తున్నా ఇట్లా చూస్తున్నా. ఈ సీల గుచ్చుకున్నది మామూలు సీల కాదు. జాగ్రత్తగా నాకు జాగ్రత్తగా చెప్పినోడు చూడు ఎట్లా తెగింది లైట్ గా. పెట్టు కాదు కాలు మట్టి మీద పెట్టరా. మట్టి అయితే తగిలి వచ్చేసింది కదా. నాన్న కవిత నువ్వు జాగ్రత్త. నువ్వు ఆడామని చెప్తా. ఇది వచ్చి పూజ గది. అదిగో అక్కడ గరిసె. గరిసె అంటే గోడ పెట్టి లోపల గింజలు పోసుకునేది ధాన్యం. అవతల వాళ్ళు మా అక్క వాళ్ళది. ఇది ఇది మళ్ళీ అవతల వరుస అండి. ఇది చాలా పొడుగుంటలేదే కానీ ఇది పడిపోయినట్టుంది. అంతా పడిపోయింది. దీని లోపల రూమ్ ఉంది చెప్పాను చూసారా ఇందాక బాత్రూమ్ ఉందని. ఇది ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఎందాక చూపించిన బాత్రూమ్ కూడా వస్తుంది. అంతే
ఇటు తిరిగి వస్తుంది కవిత ఆ బాత్రూంలో నుంచి ఒక రూమ్ ఉంది మళ్ళీ ఇదంతా ఒక మాకు పోర్షన్ అప్పుడు కరెంట్ వైర్లు స్విచ్ బోర్డులు చూడండి ఎటువంటి అప్పుడు హైలైట్ నాన్న ఇల్లు మాత్రం అప్పటి నుంచే తెలివి ఉంది ఏమి ఇల్లుదే ఎంత ఇల్లు చూడు ఇంకా ఇల్లు ఎంత పెద్ద చూపిస్తా ఉండండి రౌండ్ తిరిగేసరికి అలసిపోతా ఆ బొక్క బాగలు కొట్టి ఆ తలుపు పెట్టేదానికి ఆ బొక్క బాగలు కొడితే ఆ రాళ్ళు దీనికి జరిపోయింది గోడకి ఓ ఏమ్మా బొక్కలో రాళ్ళు దా సీల్ చూసుకుంటారా చెప్తా ఇదే ఈ బొక్క ఇది ఇక్కడ తలుపు లేదు అంత ముందు నేను పెట్టించుకోవడం అంటే పోర్షన్లో అందరు పంచుకున్న తర్వాత ఒకప్పుడు ఇల్లు ఎట్టుండేది ఒకే హాలు ఒకప్పుడు అంతా హాలు ఒకటే పెద్ద హాలు దాంట్లో 40 మంది ఉండేవాళ్ళు పడుకునేది అన్నా అందరం ఆ ఇంట్లో అన్నం పడుకునేది ఎట్లా 40 మంది అప్పుడు ఒక హాల్లో ఒక హాల్లో పడుకుంటుంటా ఆడ పడుకున్న ఆడ తూర్పు పక్క కొందరు ఈ పక్క కొందరు ఆ పక్క తర్వాత పంచుకొని డోర్లు పెట్టుకున్నారు అంతే వాస్తు ప్రకారం అది చూపిద్దాం ఆ సైడ్ అంతా ఎంత పెద్దది ఇప్పుడు మీరు చూసింది 20% ఇల్లు అనమాట ఇంకా 80% ఇల్లు ఆ పక్క ఉంది ఇది బాయ్ 7 ఎద్దులు నీళ్ళు తాగేది ఇది ఏది ఎద్దులు నీళ్ళు తాగేది ఏదో స్మెల్ వస్తున్నాడు ఏదో చచ్చిపోయింది ఎద్దులు నీళ్ళు తాగేదంటే ఇది ఇక్కడంతా ఎద్దులు కట్టేస్తూ ఉండేవాళ్ళు ఏదో చూపించినట్టు గరిసిది గరిసి పైన నానా ఇది ఇంకా ఉంది నానా ఈ చెట్టు లేదు కదా ఇప్పుడు ఈ చెట్టు లేదు కదా ఇప్పుడు పాటే సందు పాటే ఇవన్నీ పద నాలుగు పట్టుకోండి అంత మంది ఆడదాకా అది వేరే వాళ్ళు ఇప్పుడు ఇల్లు చూడండి మీకు అర్థమవుద్ది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ పక్క మనం ఈ సైడ్కి వచ్చాం అనమాట అక్కడి నుంచి ఇటు వచ్చాము ఇల్లు చూడండి ఇక్కడ నుంచి గోడ ఎంతవరకు ఉందో చూడుకోతా ఇక్కడ ఈ షేప్లో ఉంటుంది త్రికోణం షేప్లో ఉంటుంది మళ్ళీ లాప్ ఏరియా లాగా ఉంటుంది మళ్ళీ త్రికోణం షేప్లో ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడి వరకు ఇల్లు ఏరియా మళ్ళీ అంతే ఇల్లు ఆ పక్క ఉంటుంది మళ్ళీ ఆ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఆ పక్క మాది కదా ఈ పక్క మా అత్త వాళ్ళది పంచుకున్నప్పుడు చూడొచ్చు అన్న వద్దా వద్దులే పాములు ఉంటాయి నాన్న పైన ఉన్నా నేనా నువ్వులే నేను పోతా లేదు నువ్వు బాధువులే నువ్వు నీకు అసలు ఏ కింద ఉండేది కూడా తెలియదు ఏమో కోతులు నాయన కోతులు ఇదిగో ఇదంతా హాలుగా ఉంటుంది పెద్దది ముందలకి ఇత్తడి పన్నులు చూడ ఇగో నుంచి ఆపడతాయి ముందలకి ఇత్తడి పన్నులు ఓ ఇత్తడి అల్లయ్య ఈలే పన్నులు అంటే అయ్యి ఇది చాలా పెద్ద ఇదైతే ఈ ఇల్లు సూపర్ ఉంటుంది అనమాట ఎందుకు దోలాలన్నీ ఉంటాయి స్టైల్గా ఉంటుంది ఇల్లు మళ్ళీ ఆ పక్క వచ్చేసరికి మా పిన్నమ్మలు ఉండేవాళ్ళు ఆ తర్వాత మా పెదనాన్నలు అట్ట అంటే బాగా ఉన్నాను ఇంకా నానా పాలేము నాన్న ఇదొక ఇల్లు ఇది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ లోపల నుంచి తిరుపతి ఇల్లు అది చూడుకోతే ఎక్కడ చూద్దురా నీకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఇల్లు ఇదంతా ఒక ఇల్లు అనమాట మాది మేము చూపించింది అది ఇది అన్నీ కలిపి ఒకే ఇల్లు దాన్ని పోర్షన్లుగా చేసుకున్నారు డ్రోన్తో అయితే అర్థమవుతుంది లేకపోతే ఎంత నాన్న ఈ స్థలం అంతా ఎంత ఒక్క ఎకరా ఇల్లు ఖాళీ ప్లేసా ఒక ఎకరా ఇల్లు రోలు మేమందరం కూడా ఉన్నప్పుడు దంచేది దాంట్లో గింజలు ఈ రోలా సరిపోయేది ఆ రోలా రోల్లో ముగ్గురు దంచేది ఒక రేగ దోసేది ఇదిగోండి ఆ రాళ్ళు పడిపోయిన రాళ్ళు ఇల్లు రాళ్ళు కామెడీ ఏం తెలుసు కోత చిన్నప్పుడే మనకు అర్థమవుతుంది కోత మేము వచ్చే దారి ఇది గొంది ఎంత పెద్ద గొంది అప్పుడు ఇప్పుడు చూస్తే ఏంద్ర ఈ గొంది అనిపిస్తుంది చూడు ఇదే గొంది బైకుల్లో అన్నిట్లో ఇంట్లో వచ్చేది అప్పుడు సైకిల్లో ఈ గొంది ఎంత చల్లేదమ్మా చూడు ఇక్కడల్లా కళ్ళాపు చల్లుకొని ఈ గొంతుకి చల్లేమాళ్ళం ఆడికల్లా మీకు అర్థం నాన్న మిద్ది మీదకి ఎక్కి చూపించాలనిపిస్తున్నానా ఇదిగోండి అక్కడి నుంచి అట్టుందా మళ్ళీ ఇక్కడ ఇట్టుంటది ఏళ్ళ మిద్దె ఎక్కితే చూపించచ్చు నాన్న లక్ష్మి తీసుకురా డ్రోన్ తీసుకురావాలి ఒకరోజు ఇది మా ఫ్యూచర్కి మేము అందిస్తున్నాం అనమాట నా మనవరాలకి మన ఇల్లు రా ఒకప్పుడు ఇది ఎట్లా నాశనం అయిపోతుంది సో నేను ఫుల్ ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు ఇప్పుడు క్లియర్గా చూపించండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఎండింగ్ ఉంచేసారా ఆ ఎండింగ్ కాడి నుంచి ఇల్లు స్టార్ట్ అయితే ఓకేనా ఇలా వచ్చి ఇలా ఉండి ఇప్పుడు నేను ఏం దాకా చూపించింది ఇందులో మా ఇల్లు అది మా ఇల్లు అనమాట మా ఇల్లు మా బాత్రూమ్ అక్కడ చూపించాను చూసారు అది ఇదంతా 4 వైపులా లెక్కేసుకుంటే ఎంత ఉంటుందో చూడండి ఇల్లు దాని తర్వాత ఇది ఏంటంటే 4 వైపులా లెక్కేసుకుంటే ఎంత ఉంటుందో చూడండి ఇల్లు దాని తర్వాత ఇది ఏందో చెప్పాను చూసారా ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి మా అత్త వాళ్ళకి ఇది బాత్రూమ్ అప్పట్లో పెద్ద బాత్రూమ్ ఆ బాత్రూమ్ వెనకే బాయ్ ఇంగరానాల్సి నానలక్ష్మి పట్టుకో కాలు దాటినాల్సి నాల్సి చీర అందుకున్నదా నాకు వెరీ హ్యాపీ అబ్బరు నేను చూసి కూడా చిన్నప్పుడు చూసిందేనా మనం ఉన్నప్పుడు తర్వాత రాలేదు ఇంకా ఇక్కడి స్టార్ట్ అయితే 4 వైపులు అంతే వెడల్పు ఉంటుంది 3 వైపులు చూపించగలుగుతా ఏంది కవుతా చేస్తున్నావు వద్దు కవుతా పడతావు నేను చూపిస్తాలే
సో ఈ సైడ్ వ్యూ అనమాట, మొత్తం కోతులే. ఈ సైడ్ వ్యూ చూపిస్తూ ఉండండి. నమస్తే మామ. ఈ సైడ్ది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ దాకా ఇల్లు, అది కొస, ఇక్కడ దాకా ఒకే ఇల్లు. సో ఇంక బయలుదేరదాం కదా. మంకీస్ అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. మంకీస్ ఇష్టం అన్నానా? మంకీస్ ఎత్తుకోమని ఒకటి ఎంత ఇష్టం, వీడియో పెడితే మాట్లాడదాం. మంకీస్ అంటే ఎంత ఇష్టం? రే ఫ్రంట్ సైడ్ ఇది ఈ లెఫ్ట్ సైడు. సో ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తా. ఇదన్నమాట ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ దాకా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్. ఇది అది అసలు అర్థం కావాలంటే వింతగా ఉంటుంది. మిద్ది ఉంటుంది, మిద్ది మీదకి ఎక్కితే ఎంత పెద్ద మిద్దో. ఇది ఇల్లు అనమాట. రైట్గా భయం వేస్తుంది చూస్తే. ఇప్పుడు ఈ ఇంట్లో ఒకసారి దొంగలు పడ్డారు అనమాట. దొంగలు వచ్చి పడి మా పెనమ్మలు ఏంటో పెరిగన్నం తినేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు, బంగారం. డబ్బులు తీసుకొని పోవడం ఆశ్చర్యపోలే మేము. పెరిగన్నం తినిపోయారు అదలో. ఓ ఇది ఈ మధ్య కట్టిందా? ఇది ఒక్కటే యాడ్ చేసి కట్టారంట ఈ మధ్యకాలంలో, మా నాన్నకు తెలిసిన తర్వాత. 2 రోజులు ఎవరు పానివే మమ్మల్ని, 2 రోజులు ఎవరు పాని చెప్పని. చీల గుచ్చుకున్నది కావచ్చు నిజంగానే. మెట్లో నీకు తెలుసులే, ఆ మెట్లు అప్పుడే కూలిపోతున్నాయి, ఇప్పుడే ఉంటాయి. నువ్వు వెళ్తావమ్మా, నువ్వు చిచ్చరపిడివే. సరే ఇంక రండి. అమ్మో చింతకాయ నాకుతున్నావు కదరా. మన బ్యార్ని కట్టిన ప్లేస్ కూడా ఉంది ఇక్కడే దగ్గర. నచ్చిందా చింతకాయ? సో ఎలాగూ వచ్చాం కాబట్టి మా ఊరిది రిక్వెస్ట్ బస్ స్టాప్ అంట, అంటే అడిగితే ఆపుతారు అన్నట్టుగా రాసింది. సో హైవే, మా ఊరి హైవే. మా ఊరి నుంచి 1 కిలోమీటర్ దూరంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. టీటీడీ వాళ్ళలో కలిసిందంట ఈ గుడి. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇక ఒక రేంజు. నేను ఇంతవరకు రాలేదులేండి, ఒకసారి చూపించాను మీకు, కడుతున్నప్పుడు చూపించాను. మామిడి చెట్ల దగ్గర మామిడికాయలు కూడా కోసాను. చూడండి గుడి ఎట్టుందో. ఒకరోజు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూపిద్దాం. గోవిందా గోవిందా. అద్భుత అంటుందా మంకీలు అంటే ఇష్టం మమ్మీ, మంకీలు అంటే ఇష్టం అంటుంది. నువ్వు ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళు పోలీసులు కనిపించిల్లా? పోలీస్ మ్యాన్ అమ్మి, పోలీస్ మ్యాన్ అని చెప్తుంది. నాకు భలే హ్యాపీ అనిపించింది. నేను వీడియో తీయలేదు, ఎందుకో సిఐ గారు అందరూ ఉన్నారు. సో మా ఫ్రెండ్ రాజేంద్ర బాగా కష్టపడిండు, కానిస్టేబుల్ అయ్యాడు. ఇప్పుడు సిఐ గారితో పోతా పోతా ఎలక్షన్ డ్యూటీకి వచ్చారంట. వెనక్కి తిరిగి మనం చూసి వెనక్కి తిరిగి వచ్చి 10 నిమిషాలు మాట్లాడారు. పాత జ్ఞాపకాలంటే మా క్లాస్లో 10th క్లాస్లో నాకు హ్యాపీ. సిఐ గారికి చెప్తుంటే, సార్ మా క్లాస్లో 119 మంది సార్ క్లాస్ స్ట్రెంత్. నా 10th క్లాస్లో కదా గవర్నమెంట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ వరకుంటపల్లిలో క్లాస్లో 119 మందికి అవుతా స్ట్రెంత్. అస్సలు ఈ రోజుల్లో 20 మంది ఉండట్లేదు 10th క్లాస్ వాళ్ళు. 119 మందిలో నేను క్లాస్ థర్డ్ ఎన్నే 478 మార్కులు. క్లాస్ థర్డ్ నేను అప్పట్లో, మండలం 4th. అప్పుడు రేంజ్ వేరు. అయినా అప్పుడు ఇంగ్లీష్లో అప్పుడు ఎంత తెలుసా, 85 మార్క్స్ హైయెస్ట్ అదే మండలం మొత్తానికి. సో 119 మంది ఉండేది. అది గుర్తు చేసుకున్నాం మా క్లాస్ పెడితే. సిఐ గారు చెప్తాను 119 మంది సార్ మాది. అసలు భలే మెమరీలు అంటే వాడు కూడా చెప్తాను, భలే యాక్టివ్గా ఉంటాడు. అప్పటి నుంచే ఇది ఈ స్థాయికి వచ్చాడు, మంచిగా కష్టపడి. ప్లస్ నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి నేను సీసీ కెమెరాలు ఇచ్చాను, వాటర్ ట్యాంక్ ఇచ్చాను, ఇవన్నీ చెప్తా ఉన్నాడు మనోడే. ప్లస్ ఒక కానిస్టేబుల్కి కొడుకు బాగాలేకపోతే వీడియోలు చేసి నేను ఫండ్ రైజ్ చేశాను. ఇవన్నీ చెప్తా ఉంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిన అనమాట. చెప్తా ఉన్నాను సిఐ గారికి కూడా, ఇలా ఎలక్షన్ డ్యూటీకి వచ్చాను సిఐ గారు చెప్తుంటే నేను పాత జ్ఞాపకాలని చెప్పుకుంటాను. హ్యాపీ ఈరోజు అంతా హ్యాపీ అనమాట. కొత్త ఇల్లు, అది పాత ఇల్లు చూశాను, నా ఫ్రెండ్స్, వెరీ గుడ్ థింగ్. మా ఊరికి వచ్చేసామన్నమాట. ఎంటర్ అయ్యాం. మా ఊర్లో బోర్డు కూడా చూపిస్తా ఉండండి. చాలామంది మా ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు. మా ఊరు పెద్ద ఇర్లపాడు. ఇదే మా ఊరు. చూపించాలి. గుడి కూడా గుడి చూపిస్తా. అంకాలమ్మ గుడి ఫేమస్ అనమాట. ప్రతి జూన్లో జరుగుతూ ఉంటుంది పౌర్ణమికి. సో ఆ గుడి కూడా చూపిస్తా ఇప్పుడు. ఇదే మా ఊరి అంకాలమ్మ గుడి అనమాట. బస్సు కూడా వచ్చింది. ఇదే కనిపించట్లేదు నాన్న. లోపలంతా చెరువు ఉంటుంది, చెరువు బయట గుడి ఉంటుంది అనమాట. అలాగే చౌడేశ్వరమ్మ గుడి కూడా ఉంటుంది. దీని పక్కనే ఈ అంకాలమ్మ గుడి వాటి పక్కనే హై స్కూల్ ఉంటుంది. ఈ హై స్కూల్లోనే నేను కూడా చదివింది. ఇప్పుడు ఆ హై స్కూల్లో ఓటేయడానికి వెళ్తున్నాం. చాలా 5 years తర్వాత మళ్ళీ
ఎలా ఉందో ఇది అది ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. నాకు ఒకసారి ఆడ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు మీటింగ్ కేబుల్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ అది అక్కడ. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి వెళ్ళి మా ఇది పెద్దర్లపాడు కదా, ఈ పెద్దర్లపాడు నుంచి లోపలికి వెళ్ళాలి. విలేజ్ ఉంటుంది మాది. ఆ విలేజ్లో మా కోడూరు వారిపల్లి. సో మా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఓటు వేయడం కోసం. నేను వెళ్తే అందరం కలిసి మళ్ళీ వచ్చి ఓటేస్తాం. ఇప్పుడే తినేసాము శుభ్రంగా. ఇప్పుడు టైం ఎంత 2 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తాను అనమాట. ఇప్పుడు కూడా రష్గా ఉందో, అక్కడ క్యూలో నిలబడి ఉన్నారంట. ఇప్పుడు వెళ్ళి ఓటు వేయాలి. తినేసాము, ఇంకా వెళ్దాం. మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. మా అక్క వాళ్ళు సెంటర్లో ఉంటారు, మేము పల్లెలో ఉంటాం అనమాట. సో వాళ్ళు వెళ్ళారు, అది తను కూడా తీసుకెళ్ళారు. ఎట్టెట్టున్నారు వాళ్ళు పిల్లకాయలు. మా నానమ్మ తెలుసు కదా, మినపప్పు పచ్చడి. హుషారు తగ్గింది. ఎంతవా? ఈ కమ్మలు చూపిస్తా. 50 రూపాయలు ఈ కమ్మలు. ఎంత బాగున్నాయి చూడు అసలు. ఎప్పుడు నేను పుట్టప్పటి నుంచి అయ్యే ఉన్నాయి చెవులకి. మా నాన్న 3 నెలల పిల్లోడప్పుడు ఈ కొంటే 50 రూపాయలు అప్పుడు కమ్మలు. ఈ 20,000 30,000 ఉంటాయి ఇప్పుడు. ఎంత అసలు చూడు, అసలు ఏం పెద్ద సబ్బేసి రుద్దదు వీటిని. చూడు ఎంత షైనింగ్ ఉన్నాయో. ఉయ్యాల అదితకి ఉయ్యాలి ఇష్టం కదా, నీకు కూడా ఇష్టమే ఉయ్యాల? నాకు భలే ఇష్టం. చిన్నప్పటి నుంచి టైర్ ఉయ్యాలు పట్టుకుని ఊగిదాన్ని మన ఇంటికాడ సింగర్ చెట్టుకి. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ చెట్టు చూపిస్తారా? ఈ ఫ్లవర్స్ అన్న ఈ చెట్టు అన్న నాకు భలే ఇష్టము. ఎంత ఇష్టం తెలుసా? అది నాటింది నేనే అనమాట. ఏడైతే పూజకి ఇబ్బందే ఉండదు. అదే మేమైతే కొనుక్కోవాలి. ఫ్యూచర్లో కూడా నాకు మా ఇంట్లో గార్డెన్ వస్తుంది కాబట్టి పూలకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అదిత, మా అల్లుడు వాళ్ళందరూ ముందే వచ్చారని చెప్పా కదా. ఈ చెట్టు చూపిద్దామని ఆపా అనమాట, వీడియో తీయమని చెప్పా. ఇది వేప చెట్టు, ఇది బాదం చెట్టు, ఉసిరి చెట్టు. ఈ బాదం చెట్టు వల్ల ఉసిరి చెట్టు రాకుండా పోయింది. యాక్చువల్గా ఆ రోజు నాటేటప్పుడు ఇది పూజ చేయాలక్క అని చెప్పి నాటిపించిన. అది పూజ చేస్తుంది పాపం. ఈ చెట్టు వల్ల ఇది ఉసిరి చెట్టు పెద్ద ఎదగడం లేదు. కానీ వీళ్ళు ఏదో పెద్ద రేకులు షెడ్ వేసినట్టే ఉంది చూడండి నీడ. అసలు ఏడ గ్యాప్ లేదు ఎండకి. బాదం చెట్టు వేస్తే తిట్టే వస్తుంది నాన్న. సెగ కూడా లేదు, చల్లగా ఉంది గాలి. మరి హైట్ లేకుండా పొట్టిగా బాగుల్లా. కార్కి బైకులకి మా అక్క వాళ్ళది బిజినెస్ కదా, ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్. సో ఎవరైనా వచ్చినా కస్టమర్స్ బైకులు పెట్టుకోవచ్చు అనమాట. ఈ పూలు చూడు ఎంత విరబూసినాయో. ఇప్పుడు ఒకటే చెట్లు పిచ్చి మాకు. ఇల్లు స్టార్ట్ చేసిండే నాకు ఆడ చూసిన చెట్లు పిచ్చి. ఎవరు ఎత్తుకొని పోదామా అని చూస్తూ ఉంటా. అంటే మొక్కలు ఇంచుకుందాం ఆ కొమ్మలు పూలు ఇవన్నీ కొయ్యాల లక్ష్మికి.